టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల రోజు రోజుకి మన వే ఆఫ్ లివింగ్ అన్నది మారుతుంది. రానున్న రోజుల్లో ఇంకా ర్యాపిడ్గా మారబోతుంది. ఏవైతే కంపెనీలు ఇన్నోవేషన్ తీసుకురావడం కానీ లేదా ఈ మారుతున్న టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటాయో ఆ కంపెనీలు సర్వైవ్ అవుతాయి. అండ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే కంపెనీలు కాలక్రమేణా కనుమరుగైపోతాయి. అండ్ మన పర్సనల్ పోర్ట్ఫోలియోస్ గురించి మాట్లాడుకోవాలంటే మన పోర్ట్ఫోలియోస్ని ఫ్యూచర్ కోసం బిల్డ్ చేసుకుంటాం కదా. మరి అలాంటప్పుడు మన పోర్ట్ఫోలియోస్ని కూడా ఈ ఫ్యూచర్లో రానున్న టెక్నాలజీని బిల్డ్ చేసిన కంపెనీల్లో కానీ లేదా మారనున్న టెక్నాలజీని అడ్వాన్స్గా అడాప్ట్ చేసుకుంటున్న కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా కానీ మనం మంచి రిటర్న్ పొందే ఆస్కారం ఉంటుంది కదా. గ్లోబలీ లీడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ అయిన క్యాపిటల్ గ్రూప్ 2030కి ఫ్యూచర్ రెడీ టెక్నాలజీతోని టాప్ 10 ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ని షేర్ చేసింది. వాళ్ళు షేర్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ని ఈరోజు మన డైలీ మనుషులు మీతో షేర్ చేయబోతున్నాను. దీంతో పాటు ఈరోజు మార్కెట్లో జరిగిన మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ని కూడా మనం క్విక్గా డిస్కస్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ 98th డైలీ మనీ షో. మన ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. సండే మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో మార్కెట్ సైకిల్స్ మీద ఇమేజ్ షేర్ చేశాను, చూసారా? ఇమేజ్ మార్కెట్లో ఉన్న డిఫరెంట్ సైకిల్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నౌ ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. మీ వ్యూ ప్రకారం ప్రెసెంట్ మన మార్కెట్ ఏ సైకిల్లో ఉన్నదో ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన ఇన్స్టాగ్రామ్లో ఇమేజ్ని షేర్ చేస్తాను. అక్కడ షేర్ చేయడానికి ప్రయత్నించండి, నేను కూడా మీతో చాట్ చేయడానికి ప్రయత్నిస్తాను. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఒక లింక్ని ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ అన్ని నెగిటివ్లో ట్రేడ్ అవడంతో మన మార్కెట్ కూడా నెగిటివ్లో ఓపెన్ అయింది. కానీ ఓపెనింగ్ తర్వాత స్లోగా రికవరీ కనబడింది. 12:30 తర్వాత ర్యాపిడ్గా రికవర్ అయ్యి చివరికి క్లోజింగ్ టైంకి సెన్సెక్స్ 230 పాయింట్స్ పెరిగి 52,574 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 63 పాయింట్స్ పెరిగి 15,746 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో ప్రైవేటైజేషన్ న్యూస్తో PSU బ్యాంక్ స్టాక్స్లో చాలా మంచి రికవరీ అనేది కనబడింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా దగ్గర 1% పెరిగింది. అండ్ ఈరోజు సెషన్లో ఇండెక్స్లో బిగ్గెస్ట్ గెయినర్గా అదానీ పోర్ట్స్ నిలిచింది. దీనికి రీజన్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను షేర్ చేశాం. లాస్ట్ వీక్లో అదానీ గ్రూప్ మీద ఏవైతే రూమర్స్ వచ్చి ఈ స్టాక్స్లో మంచి కరెక్షన్ కనబడిందో ఈ కరెక్షన్ ఈ గ్రూప్లో స్ట్రాంగెస్ట్ కంపెనీ అదానీ పోర్ట్స్ కూడా బాగా కరెక్ట్ అయింది కదా. దీంతో అదానీ పోర్ట్స్ యొక్క ప్రమోటర్స్ మార్కెట్ నుంచి డైరెక్ట్గా షేర్స్ కొనడం స్టార్ట్ చేశారు. వీకెండ్లో వచ్చిన ఈ అప్డేట్తో ఈరోజు సెషన్లో ఈ స్టాక్ బాగా గ్రో అవ్వడానికి హెల్ప్ఫుల్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎవరైతే సోనా క్యామ్స్టర్ ఐపీఓకి అప్లై చేశారో వాళ్ళ డబ్బులు అయితే ఆల్రెడీ కట్ అయ్యి మోస్ట్ ప్రాబ్లీ ఈవినింగ్ కల్లా సోనా క్యామ్స్టర్ అండ్ అలాగే శ్యామ్ మెటాలిక్స్ యొక్క ఐపీఓ స్టేటస్ మనకి అప్డేట్ అవుతుంది. మీరు కేఫ్ ఇంటెక్ సైట్లోకి వచ్చి రీసెంట్ ఐపీఓస్ క్లిక్ చేసినట్టయితే అలాట్మెంట్ స్టేటస్ ఓపెన్ అయినట్టయితే ఆ కంపెనీలో పేర్లు మనకి ఇక్కడ కనబడతాయి. యాజ్ ఆఫ్ నో ఓపెన్ అవ్వలేదు కాబట్టి మనకి ఈ కంపెనీలో పేర్లు కనబడట్లేదు. అండ్ అలాట్మెంట్ స్టేటస్ లైవ్ అవ్వగానే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ లింక్ని షేర్ చేస్తాం, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ వీక్లో ఓపెన్ అవబోతున్న ఐపీఓ విషయంకి వచ్చినట్టయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. బేసిక్ డీటెయిల్స్ మాత్రమే కాకుండా ఫుల్ ఫ్లెజ్డ్ అనాలిసిస్ తోని వీడియోని ఆల్రెడీ డే రిలీజ్ చేసాం మన ఛానల్లో. అండ్ ఈ వీడియోలో నేను ఏవైతే ఈ కంపెనీ రిలేటెడ్ గా కన్సర్న్స్ రేస్ చేశానో ఆ కన్సర్న్స్ అన్నింటినీ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలో క్లియర్ గా మేనేజ్మెంట్ క్వశ్చన్ చేశాను. మీరు ఈ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూని చూడనట్టయితే ఐపీఓకి అప్లై చేసే ముందు మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి, ఎందుకంటే బికాస్ మీకు కూడా కొంచెం క్లారిటీ అనేది దొరుకుతుంది. నా వరకు వచ్చినట్టయితే షార్ట్ టర్మ్ కి డెఫినెట్ గా ఐపీఓని కన్సిడర్ చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్ విషయంకి వచ్చినట్టయితే నాకు ఏవైతే కన్సర్న్స్ ఉన్నాయో మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ కన్సర్న్స్ ఇంకొంచెం బిల్డ్ అయ్యాయి. నేను ఈ వీడియో చేసినప్పుడు ఈ కంపెనీ యొక్క ప్రమోట్ రేస్ చాలా ఎక్కువగా ఉన్నది. ఈ కంపెనీ యొక్క అనలిస్ట్ కాన్ఫరెన్స్ లోనే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్న రాహుల్ గారు యాక్టివ్ రోల్ ప్లే చేయొచ్చు ఈ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ లో అని చెప్పి అనుకున్నాను. అండ్ ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు క్లియర్ గా అర్థమైంది ఈ రోల్ కన్స్ట్రైన్ టు ఓన్లీ స్ట్రాటజిక్ రిలేషన్స్ అండ్ అలాగే ఇన్వెస్టర్స్ రిలేషన్స్ మాత్రమే. కంపెనీ యొక్క డే టు డే ఆపరేషన్స్ లో ఈ రోల్ ఎటువంటిది లేదని చెప్పి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ప్రమోటర్ సక్సెషన్ రిలేటెడ్ క్వశ్చన్ ఏదైతే నాకు ఉన్నదో ఆ క్వశ్చన్ అలాగే మిగిలిపోయింది. ఈ రెండు వీడియోని ఈ వీడియోకి ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. మీరు ఒకవేళ చూడనట్టయితే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేసే ముందు మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. మనం ఇప్పుడు క్యాపిటల్ గ్రూప్ రిలీజ్ చేసిన ది వరల్డ్ ఇన్ 2030 అని చెప్పి వీళ్ళు షేర్ చేసిన టాప్ 10 లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్రిడిక్షన్స్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. క్యాపిటల్ గ్రూప్ ప్రకారం మీకు ఇక్కడ కనబడుతున్న 10 ఇన్నోవేషన్స్ 2030 కల్లా వరల్డ్ లోని చాలా చేంజెస్ తీసుకురానున్నాయని వీళ్ళు చెప్తున్నారు. క్యాపిటల్ గ్రూప్ ఒక రాబ్ లోవేస్ ఏం చెప్తున్నారంటే చాలా మంది వాళ్ళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ రిటైర్మెంట్ కోసం కానీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ సేవ్ చేస్తుంటారు. ఈ గోల్స్ అన్ని 1 to 2 years లో రావు కదా, లాంగ్ టర్మ్ కే ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్ లో రానున్న లైఫ్ చేంజింగ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ కి మన పోర్ట్ఫోలియోని అలైన్ చేసినట్టయితే మంచి రిటర్న్ సంపాదించవచ్చు అని చెప్తున్నారు. అండ్ అలాగే ఆయన ఏం చెప్తున్నారంటే పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కోసం వాళ్ళ టీమ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ని ఫైండ్ అవుట్ చేసింది. వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన ఇన్నోవేటివ్ ఐడియాస్ లోని టాప్ 10 ఇన్నోవేటివ్ ఐడియాస్ ని రిపోర్ట్ ద్వారా షేర్ చేస్తున్నాం అని చెప్తున్నారు. యుఎస్ లో మెడికల్ టెక్నాలజీ కంపెనీస్ ని క్లోజ్ గా ట్రాక్ చేసే రిచ్ వుల్ఫ్ అనే ఈక్విటీ పోర్ట్ఫోలియో మేనేజర్ ఏం చెప్తున్నారంటే 2030 కల్లా హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ర్యాపిడ్ స్పీడ్ లో గ్రో ఉన్నది. అండ్ ఏవైతే కంపెనీలు తక్కువ ఖర్చులో ఆఫర్ చేయగలిగి అడ్వాన్స్ డయాగ్నోస్టిక్ టెక్నాలజీస్ ని కనుక్కుంటాయో ఆ కంపెనీస్ అన్ని ర్యాపిడ్ గా గ్రో అవుతాయని చెప్తున్నారు. అండ్ బ్రేక్ త్రూ డయాగ్నోస్టిక్ టెక్నాలజీస్ లైక్ జెనెటిక్ టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ తయారు చేసే కంపెనీలు ర్యాపిడ్ గా గ్రో అవుతాయని చెప్తున్నారు. మన కంట్రీలో మాట్లాడుకోవాలంటే అన్ఫార్చునేట్లీ అడ్వాన్స్డ్ మెడికల్ డివైసెస్ తయారు చేసే కంపెనీలు లిస్టెడ్ స్పేస్ లో మన దగ్గర లేవు. అండ్ వీళ్ళు షేర్ చేసిన సెకండ్ ఐడియా కూడా హెల్త్ కేర్ సర్వీసెస్ రిలేటెడ్
రిలేటెడ్ ఐడియాని హెల్త్ కేర్ సెక్టర్ ని ట్రాక్ చేసే చెరిల్ ఫ్రాంక్ అని ఇంకో పోర్ట్ఫోలియో మేనేజర్ ఏం చెప్తున్నారంటే త్వరలోనే మనం క్యాన్సర్ కి క్యూర్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఏవైతే కంపెనీస్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా థెరపీస్ ని కనబెడతాయో ఆ కంపెనీలు మనుషుల యొక్క లైఫ్స్ ని ఎక్స్పాండ్ చేయగలవు అండ్ అలాగే ఆ కంపెనీస్ కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రెవెన్యూని జనరేట్ చేయగలవు అని చెప్తున్నారు. రానున్న రోజుల్లో క్యాన్సర్ కి సొల్యూషన్ దొరికినట్టయితే చాలా మంచి బ్రేక్ త్రూగా మనం భావించాలి. ఎందుకంటే బికాస్ క్యాన్సర్ తో చాలా మంది సఫర్ అవడం మనం చూస్తున్నాం కదా. ఇది డెఫినెట్లీ చాలా మంచి బ్రేక్ త్రూ టెక్నాలజీ అవుతుంది అండ్ అలాగే కంపెనీస్ కూడా చాలా మంచి రెవెన్యూ అయితే జనరేట్ చేస్తుంది. వీళ్ళు షేర్ చేసిన నెక్స్ట్ ఐడియా విషయంకి వచ్చినట్టయితే క్యాపిటల్ రీసెర్చ్ యొక్క ప్రెసిడెంట్ అయిన జోడీ జాన్సన్ గారు ఏం చెప్తారంటే 2030 కల్లా క్యాష్ తో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని తగ్గిపోతాయి అండ్ ఇన్ఫాక్ట్ ఎవరైనా క్యాష్ తో ట్రాన్సాక్షన్ చేసినట్టయితే వాళ్ళని ఆడ్ గా చూస్తారని ఆవిడ చెప్తున్నారు. అండ్ జోడీ జాన్సన్ గారు ఏం చెప్తున్నారంటే రానున్న రోజుల్లో మొబైల్ పేమెంట్ టెక్నాలజీని క్విక్ గా అడాప్ట్ చేసుకుంటారు అండ్ ఈ కరోనా పాండమిక్ వల్ల డిజిటల్ పేమెంట్స్ అనేవి ఇంకా యాక్సలేషన్ అందుకున్నాయి. పాండమిక్ తర్వాత కూడా పీపుల్ కంఫర్టబుల్లీ డిజిటల్ పేమెంట్స్ ని యూస్ చేస్తారని ఆవిడ చెప్తున్నారు. సో ఈ డిజిటల్ పేమెంట్ టెక్నాలజీ సైడ్ వర్క్ చేసే కంపెనీలు ఏవైతే ఉంటే అవి ర్యాపిడ్ గా గ్రో అవుతాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మన దగ్గర లిస్టెడ్ స్పేస్ లో మాట్లాడుకుంటే బజాజ్ ఫైనాన్స్ ర్యాపిడ్ గా మొబైల్ పేమెంట్ టెక్నాలజీ మీద అయితే వర్క్ చేస్తుంది అండ్ త్వరలోనే పేటీఎం ఐపీఓ కూడా రాబోతుంది కదా. పేటీఎం కూడా ఇదే టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంటది వాళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ ని. సో ఈ డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసే కంపెనీలు ఏవైతే ఉంటే వీటిని మన పోర్ట్ఫోలియో యాడ్ చేసుకున్నట్టయితే ఫ్యూచర్ లో మనం మంచి రిటర్న్ సంపాదించొచ్చని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐడియా విషయంకి వచ్చినట్టయితే ఇంకొక ఫండ్ మేనేజర్ అయిన స్టీవ్ వాట్సన్ ఏం చెప్తున్నారంటే సెమీ కండక్టర్స్ విల్ బి ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీథింగ్ అని చెప్తున్నారు. మనకు ఆల్రెడీ తెలుసు మనం యూస్ చేసే ఫోన్స్ లో కానీ టాబ్లెట్స్ లో కానీ ఆటోమొబైల్ డివైసెస్ లో కానీ సెమీ కండక్టర్స్ ఒక యూసేజ్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది కదా. రానున్న రోజులు ఈ సెమీ కండక్టర్స్ ఒక యూసేజ్ ఇంకా ర్యాపిడ్ గా పెరగనున్నదని నేను చెప్తున్నారు. అగైన్ అన్ఫార్చునేట్లీ సెమీ కండక్టర్స్ తయారు చేసే కంపెనీలు మన ఇండియాలో లేవు. బట్ కానీ మనకు ఒక సొల్యూషన్ ఉన్నది. కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ యూఎస్ లో సెమీ కండక్టర్స్ తయారు చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసే పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసి ఆఫర్ చేస్తున్నారు. సో మనం అలాంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ సెమీ కండక్టర్స్ తయారు చేసే కంపెనీలు ఇండైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. వీళ్ళు షేర్ చేసిన నెక్స్ట్ ఐడియా గురించి మాట్లాడుకుంటే మార్క్ చేసి అని ఇంకో ఫండ్ మేనేజర్ ఏం చెప్తారంటే రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ ఆఫర్ చేసే వేరియబుల్ టెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ఉంటే అవి ఫాస్ట్ గా గ్రో అవుతాయని చెప్తున్నారు. ఈ రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ టెక్నాలజీ అంటే ఏంటంటే మనం ఏదైనా కొత్త లొకేషన్కి వెళ్ళినా అక్కడ లాంగ్వేజ్ మనకి రాదు అనుకోండి, అవతల వాళ్ళు మాట్లాడుతున్న లాంగ్వేజ్ ని మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో మనం వాడే ఇయర్ ఫోన్స్ రియల్ టైమ్ లో మనకి ట్రాన్స్లేట్ చేసి చెప్తుంటాయి. అండ్ అలాగే మనం వాడే ఐవేర్ ఏవైతే ఉంటాయో మనకి రాని లాంగ్వేజ్ ని మనకు వచ్చిన లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేసి మనం ఈజీగా చదవడానికి అయ్యేటట్టు డిస్ప్లే చేస్తాయి. ఈ టెక్నాలజీ మీద వర్క్ చేసిన కంపెనీలు ఏవైతే ఉంటే ఇవి ర్యాపిడ్ గా గ్రో అవుతాయని ఆయన చెప్తున్నారు. మన కంట్రీలో ఉన్న కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీస్ యూఎస్ లో వాళ్ళ క్లయింట్స్ కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొక పోర్ట్ఫోలియో మేనేజర్ అయిన బ్రాడ్ బారెట్ ఏం చెప్తారంటే డిజిటల్ ఎంటర్టైన్మెంట్ విల్ టేక్ సెంటర్ స్టేజ్ అని చెప్తున్నారు. లైక్ ఆన్లైన్లో గేమ్స్ కానీ ఆన్లైన్లో మ్యూజిక్ కానీ లేకపోతే ఆన్లైన్లో వీడియో స్ట్రీమింగ్ కానీ ఏవైతే కంపెనీస్ ఆఫర్ చేస్తాయో ఆ కంపెనీస్ ర్యాపిడ్గా గ్రో అవుతాయని ఆయన చెప్తున్నారు. మన కంట్రీలో ఆన్లైన్లో గేమ్స్ ఆఫర్ చేసే కంపెనీల విషయంకి వచ్చినట్టయితే నజారా టెక్నాలజీస్ ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఆన్లైన్లో మ్యూజిక్ స్ట్రీమింగ్ విషయంకి వచ్చినట్టయితే సారిగమా అండ్ టిప్స్ ఈ సర్వీసెస్ ఆఫర్ చేస్తాయి. అండ్ ఆన్లైన్లో వీడియో ఎంటర్టైన్మెంట్ విషయంకి వచ్చినట్టయితే మన దగ్గర లీడింగ్ కంపెనీస్ ఏవీ లేవు. జీ ఎంటర్టైన్మెంట్ ఒకటి గ్లోబల్ లీడర్స్ అయిన అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి కంపెనీస్ కి రీజనల్ కంటెంట్ తో కొంచెం వరకు కాంపిటీషన్ ఇవ్వగలుగుతుంది. అండ్ ఫ్యూచర్ లో ఏమైనా వీడియో స్ట్రీమింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసే కంపెనీ లిస్టింగ్ వస్తున్నట్టయితే ఆ కంపెనీలో మిస్ అవ్వకుండా ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ప్రెసెంట్ మనం మాట్లాడుకుంటే మొబైల్ గేమింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసే నజారా టెక్నాలజీస్ కానీ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసే సారిగమా అండ్ టిప్స్ కానీ ఈ కంపెనీలు ఈ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఐడియాలో మనం పార్టిసిపేట్ చేయడానికి అయితే అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఐడియా గురించి మాట్లాడుకుంటే ఇంకొక పోర్ట్ఫోలియో మేనేజర్ అయిన క్రిస్ ఏం చెప్తున్నారంటే ఆటోనోమస్ వెహికల్స్ ఫాస్ట్ గా గ్రో అవుతాయని చెప్తున్నారు. మనం ఈ టెక్నాలజికల్ ఐడియాలో పార్టిసిపేట్ చేయాలంటే మన కంట్రీలో టాటా ఎలక్సీ, ఎల్టీటీఎస్ అండ్ కేపీఐటీ టెక్నాలజీస్ లాంటి కంపెనీలు మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఐడియా గురించి మాట్లాడుకుంటే క్యాట్లిన్ ముర్ఫీ అనే ఫండ్ మేనేజర్ ఏం చెప్తున్నారంటే గ్రీన్ మిషన్స్ విల్ రూల్ ద రోడ్ అని ఆవిడ అంటున్నారు. అంటే బై 2030 ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ ర్యాపిడ్ గా గ్రో ఉన్నదని ఆవిడ చెప్తున్నారు. మన దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ విషయంకి వచ్చినట్టయితే ఓఎంస్ ఎవరు అంత అగ్రెసివ్ గా కొత్త మోడల్స్ అయితే తీసుకొచ్చి ఆఫర్ చేయడం అయితే ఇంకా చేయట్లేదు. మేబీ ఫ్యూచర్ లో చేస్తారేమో. యాజ్ ఆఫ్ నో టాటా మోటార్స్ ఒక మోడల్ అయితే ఆఫర్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయిన తర్వాత మన ఓఎంస్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఆఫర్ చేయొచ్చు. బట్ కానీ ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్ లో మాత్రం ట్రాక్షన్ అనేది ర్యాపిడ్ గా పికప్ అవుతున్నట్టు మనకు కనబడుతుంది. నెక్స్ట్ ఇంకొక పోర్ట్ఫోలియో మేనేజర్ అయిన నోరికోచ్ అని ఏం చెప్తారంటే రెన్యూబుల్ ఎనర్జీ విల్ పవర్ ది వరల్డ్ అంటున్నారు. ఈ రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో మనం పార్టిసిపేట్ చేయాలంటే మన కంట్రీలో లిస్టెడ్ స్పేస్ లో కొన్ని కంపెనీలు అయితే ఆల్రెడీ ఉన్నాయి. లైక్ సోలార్ ప్యానల్స్ మీద యూజ్ చేసే గ్లాస్ తయారు చేసే బోరోసిల్ రెన్యూబుల్స్ కానీ లేదా సోలార్ సెగ్మెంట్ లో అగ్రెసివ్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేసిన టాటా పవర్ కానీ లేకపోతే అదానీ గ్రీన్ లాంటి కంపెనీస్ కానీ అవైలబుల్ గా మనకు ఉన్నాయి. ఈ కంపెనీస్ లో మంచి కంపెనీని మనం పికప్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ రెవల్యూషన్ లో మనం పార్టిసిపేట్ చేయడానికి అయితే అవుతుంది. చివరిగా వీళ్ళు షేర్ చేసిన ఐడియా గురించి మాట్లాడుకుంటే యానీ పీటర్సన్ అని ఇంకో పోర్ట్ఫోలియో మేనేజర్ ఏం
చెప్తారంటే ఇన్నోవేటివ్ కంపెనీస్ విల్ మేక్ ది వరల్డ్ బెటర్ అంటున్నారు. వరల్డ్ లో చాలా కంపెనీస్ వాళ్ళ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ వాళ్ళ బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేసుకోవడం అయితే చూస్తున్నాం. ఈ వేవ్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నది, ఫ్యూచర్ లో ఇంకా ర్యాపిడ్ గా గ్రో అవుతుందని അവർ చెప్తున్నారు. మన దగ్గర ఏవైతే ఐటీ ప్రొడక్ట్ సర్వీసెస్ ఆఫర్ చేసే కంపెనీలు ఉంటాయి, లైక్ మ్యాస్టెక్ కానీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ, హ్యాపీయెస్ట్ మైండ్స్ కానీ, ఇలాంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో ఈ కంపెనీలన్నీ ఫాస్ట్ గా గ్రో అవచ్చు. అండ్ మన ఇండియాలో ఈ థీమ్ లో పార్టిసిపేట్ చేయాలంటే చాలా మంచి కంపెనీలే ఉన్నాయి. ఈ క్యాపిటల్ గ్రూప్ రిలీజ్ చేసిన కంప్లీట్ పీడిఎఫ్ని ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఫైల్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే కొంచెం కిందకి డ్రాగ్ చేశారనుకోండి మీకు ది వరల్డ్ ఇన్ 2030 అని చెప్పి ఒక పీడిఎఫ్ కనబడుతుంది. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీరు కంప్లీట్ రిపోర్ట్ని చదవచ్చు. ఒకవేళ మీకు ఇలా సెర్చ్ చేయడం కష్టమైనట్టయితే ఈ వీడియో అప్లోడ్ చేసే ముందు ఈ పీడిఎఫ్ని మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఒక 5-10 మినిట్స్ టైం తీసుకుని ఈ పీడిఎఫ్ని అయితే తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేశారనుకోండి 2,08,000 పైన సబ్స్క్రైబర్స్ మీకు ఒక ఛానల్ కనబడుతుంది. మీరు ఆ ఛానల్లో జాయిన్ అయినట్టయితే ఇలాంటి రిపోర్ట్స్తో పాటు మార్కెట్ అప్డేట్స్ని కూడా మీరు క్విక్గా ఫాలో అవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మార్నింగ్ 6:52కి మన టెలిగ్రామ్ ఛానల్ ఈ ఆర్టికల్ షేర్ చేశాను. ఈ ఆర్టికల్ ఏమున్నదంటే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు నెక్స్ట్ 8 to 10 డేస్లోని ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్స్ మీద డెసిషన్ తీసుకోబోతున్నారని ఉన్నది. నితిన్ గడ్కరీ గారు ఏం చెప్తున్నారంటే ఫ్యూచర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఓన్లీ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే కాకుండా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ తయారు చేసేటట్టు మ్యాండేటరీ రూల్ తీసుకురాబోతున్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే కన్జ్యూమర్ ఉంటారో కన్జ్యూమర్ కావాలంటే పెట్రోల్ ఫిల్ చేయించుకోవచ్చు, లేదంటే E100 ఫ్యూయల్ అంటే ఇథనాల్ ఫ్యూయల్ ఫిల్ చేసుకుని వాళ్ళ వెహికల్స్ రన్ చేయొచ్చు. దీనివల్ల నితిన్ గడ్కరీ గారు చెప్తున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇథనాల్ 60 నుంచి 62 రూపీస్ మధ్యలో పర్ లీటర్ దొరుకుతుంది, వెరస్ పెట్రోల్ 100 రూపీస్ పర్ లీటర్ దొరుకుతుంది. దీనివల్ల ఇండియన్స్ కి 30-35 రూపీస్ పర్ లీటర్ మిగులుతుంది అని చెప్తున్నారు. అండ్ అలాగే ఇథనాల్ ఒక యూసేజ్ పెరగడం వల్ల పొల్యూషన్ లో కూడా చాలా మంచి డ్రాప్ అన్నది కనబడుతుంది అని చెప్తున్నారు. అండ్ ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్స్ ని బ్రెజిల్, కెనడా, యూఎస్ లో ఉన్న ఆటోమొబైల్ కంపెనీస్ ఆల్రెడీ ఆఫర్ చేస్తున్నాయని చెప్తున్నారు. అండ్ ఈ ఇథనాల్ యూసేజ్ పెరిగినట్టయితే మన కంట్రీకి ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది. అండ్ అలాగే మన షుగర్ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది అని ఆయన చెప్తున్నారు. నా ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఏ స్టాక్స్ పెరుగుతాయి నేను చెప్పక్కర్లేదు కదా, మన మనీ పర్ ఛానల్ వ్యూవర్స్ కి అయితే ఆల్రెడీ తెలుసు. సో అందు గురించి అని చెప్పి ఏ స్టాక్స్ పెరిగాయి నేను చెప్పట్లేదు. అండ్ ఇథనాల్ రిలేటెడ్ గా నితిన్ గడ్కరీ గారు ఇంకొన్ని స్టేట్మెంట్స్ కూడా చేశారు. కాకపోతే ఆయన షేర్ చేసిన ఈ పాయింట్స్ మనం ఆల్రెడీ మన ఛానల్లో చాలా సార్లు ముందు డిస్కస్ చేసుకున్నాం. రిపిటేటివ్ అవ్వకూడదు అని చెప్పి నేను ఆ పాయింట్స్ స్కిప్ చేసేస్తున్నాను. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు అరౌండ్ 140కి PSU బ్యాంక్స్ యొక్క ప్రైవేటైజేషన్ రిలేటెడ్ గా CNBC ఆవాజ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో CNBC ఆవాజ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే PSU బ్యాంక్ డైవెస్ట్మెంట్ లో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షార్ట్ లిస్ట్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ రెండు బ్యాంక్స్ లోని ఫస్ట్ ఫేజ్ లో 51% స్టేక్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేల్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మాన్సూన్ సెషన్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ లాస్ లో చేంజెస్ ఏవైతే ఉంటే ఆ చేంజెస్ ని ప్రవేశపెట్టనున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అప్డేట్ రావడంతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ స్టాక్ లోని, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్స్ లోని ఒక్కసారి జంప్ కనబడి 20% అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయి. అండ్ ఇలాంటి క్విక్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ మిస్ అవ్వకుండా ఫాలో అయ్యి అన్మ్యూట్ లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే అరౌండ్ 12:56కి SBI జనరల్ ఇన్సూరెన్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే SBI జనరల్ ఇన్సూరెన్స్ బ్యాంక్ ఇన్సూరెన్స్ టైప్ IDFC ఫస్ట్ బ్యాంక్ తో చేసుకున్నట్టుగా చెప్తున్నారు. దీనివల్ల బోత్ కంపెనీస్ SBI జనరల్ ఇన్సూరెన్స్ కి, IDFC ఫస్ట్ బ్యాంక్ కి రెండింటికి పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. IDFC ఫస్ట్ బ్యాంక్ కి స్ట్రాంగ్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఉన్న SBI బ్రాండ్ ప్రొడక్ట్స్ సేల్ చేయడానికి అండ్ ఆ ఇన్సూరెన్స్ పాలసీ సేల్ ద్వారా కమిషన్ సంపాదించడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ SBI జనరల్ ఇన్సూరెన్స్ కి SBI తో పాటు ఇంకొక బ్యాంకింగ్ నెట్వర్క్ కూడా యాడ్ అవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు 8:48కి మన టెలిగ్రామ్ ఛానల్ IRCTC రిలేటెడ్ గా ఒక మంచి అప్డేట్ షేర్ చేసాం. ఈ సెకండ్ కోవిడ్ వేవ్ వల్ల ట్రైన్ సర్వీసెస్ తగ్గిపోయాయి కదా. ఈ కరోనా కేసులు తగ్గడంతో జూన్ లోని IRCTC 600 మోర్ ట్రైన్ సర్వీసెస్ ఆఫర్ చేయనున్నట్టుగా అండ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై నుంచి 100% కెపాసిటీతో వాళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేయనున్నట్టుగా ఈ అప్డేట్ వచ్చింది. ఎక్కువ ట్రైన్స్ రన్ అవడం అండ్ అలాగే 100% కెపాసిటీతో రన్ అయినట్టయితే వీళ్ళ రెవెన్యూస్ బాగా గ్రో అవుతాయి కదా. ఈ అప్డేట్ రావడంతో ఈరోజు సెషన్లో IRCTC స్టాక్ లో చాలా స్ట్రాంగ్ మూవ్ అన్నది కనబడింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈ అప్డేట్ వచ్చింది. మన కంట్రీలో 5G నెట్వర్క్ సొల్యూషన్ ఆఫర్ చేయడానికి టాటా గ్రూప్ అండ్ భారతీ ఎయిర్టెల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశాయి. టాటాస్ 5G టెక్నాలజీ ఏదైతే ఉన్నదో దాన్ని భారతీ ఎయిర్టెల్ డిప్లాయ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఎయిర్టెల్ ఈ పైలట్ ప్రాజెక్ట్ ని జనవరి 2022 నుంచి స్టార్ట్ చేయనున్నట్టుగా ఈ అప్డేట్ లో వచ్చింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అల్యూమినియం అలాయ్స్ తయారు చేసే మాన్ అల్యూమినియం బోనస్ షేర్స్ ని అనౌన్స్ చేసింది. వీళ్ళు 1:1 బోనస్ షేర్స్ ని ఆఫర్ చేయనున్నారు. అంటే మీ దగ్గర ఒక షేర్ ఉన్నట్టయితే ఇంకొక షేర్ మీకు ఫ్రీగా వస్తుంది. కాకపోతే ఫ్రీగా వస్తుంది అంటే మీకు ఒక షేర్ ఫ్రీగా యాడ్ అవుతుంది, బట్ కానీ మీ వాల్యూలో ఎటువంటి డిఫరెన్స్ రాదు. ఎందుకంటే రికార్డ్ డేట్ తర్వాత ప్రైస్ ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయిపోతుంది. సో వీళ్ళు బోనస్ ఆఫర్ చేస్తున్నారు కదా అని చెప్పి కంగారు పడి కొనేయకండి. మీకు ఈ కంపెనీ నచ్చి బిజినెస్ నచ్చితేనే కొనండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మార్నింగ్ PNB హౌసింగ్ నుంచి అప్డేట్ వచ్చింది. PNB హౌసింగ్ కార్లైల్ గ్రూప్ ఒక టైప్ ఏదైతే ఉన్నదో ఆ టైప్ మీద సెబీ స్టే విధించింది కదా. ఈ స్టే మీద వీళ్ళు సెక్యూరిటీస్ ట్రిబ్యునల్ అంటే SAT ని అప్రోచ్ అప్పీల్ చేయనున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా షేర్ చేస్తున్నారు.
సెబీ పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ కార్లైల్ డీల్ రిలేటెడ్ గా స్టే విధించడంతో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క స్టాక్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ అనేది కనబడుతుంది. ఈ రోజు సెషన్ లో 5% లోవర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. మీరు ఐపీఎల్ మేనేజ్మెంట్ ఒక ఇంటర్వ్యూని చూడనట్టయితే మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. అండ్ ఈ రోజు మన డైలీ మనీ షోలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయికృష్ణ పత్రి రేపు డైలీ మనీ షోలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.